నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేసిన తప్పులను సరిదిద్దుకుంటున్నా అన్నట్లుగా ఉంది మన అధికారుల పనితీరు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో లెక్కకు మించిన అక్రమ కట్టడాలను గుర్తించిన అధికార యంత్రాంగం వాటిని కూల్చివేత పనిలో బిజీగా ఉంది. ఇప్పుడు అక్రమ కట్టడాలు రాత్రికి రాత్రి మొలవ్వు. నెల్ల తరబడి ఇటుకపై ఇటుక పెట్టి కడితేనే కానీ భవనం అవతరించదు. అదే 5 అంతస్తుల అపార్ట్మెంట్ అయితే ఏడాదికి పైనే పడుతుంది కదా. 2004 నుంచి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు అని అధికార యంత్రాంగమే చెబుతోంది. మరి ఇన్నేళ్లు అధికారులు ఏం చేస్తున్నట్లు, ఎక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు, ఇప్పుడు హఠాత్తుగా మెలకువ రావడానికి కారణం ఏంటి? నిద్ర లేవగానే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేస్తామంటూ దూకుడేంటి? ఇవే ఇప్పుడు మేధావులు సంధిస్తున్న ప్రశ్నలు. అక్రమ కట్టడాల వెనుక రాజకీయుల అండదండలు ఉన్నాయి. వాటితో కొద్దిపాటి అధికారులు కుమ్మక్కయ్యారన్నది అంతే నిజం. అధికారులు, అక్రమార్కులు, రాజకీయ నేతలు ఉమ్మడిగా సాగించిన పాపానికి మామూలు ప్రజలు బలైపోవడమే ఈ అక్రమంలో అసలు విషాదం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏళ్ల తరబడి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అధికారులు నిద్రపోతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్రమార్కులు పేట్రేగిపోయి అంతస్తులపై అంతస్తులను పేర్చుకుపోతూ అక్రమ నిర్మాణాలు కట్టుకుపోతున్నారు. అక్రమార్కుల డిస్టర్బెన్స్తో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచిన హెచ్ఎండిఏ అధికారులు ఆవలిస్తూనే అక్రమ నిర్మాణాలను లెక్కపెట్టడం మొదలుపెట్టారు. రెండు నెలల క్రితం కుండపోత వాన హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. అప్పటి భారీ వర్షాలకు నగర శివారు కాలనీలు చెరువులను తలపిస్తూ ఇలా కనిపించాయి. నీరు ఎటూ వెళ్లడానికి దారి లేకనే కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో పాటు జనజీవనం స్తంభించింది. ముంపుకు గురైన ప్రజలంతా తమ దుస్థితి తలుచుకుని బోరుమన్నారు. జనమంతా ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. ఆ చప్పుడికి ఏళ్ల తరబడి ముసుగు తన్ని గురకపెట్టి నిద్రపోతున్న హెచ్ఎండిఏ అధికారులకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుని చుట్టూరా చూశారు. నిజాంపేట పరిధిలోని బండారి లేఅవుట్, మధురానగర్, బాలాజీనగర్, మేడ్చల్లోని పలు కాలనీలు నీట మునిగి ఉండడాన్ని గమనించిన అధికారులు ఒక్కసారిగా నిద్రమత్తు వదిలించుకున్నారు. ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు తమకు తెలియకుండా ఇన్ని భవనాలు ఎలా మొలుచుకొచ్చాయా అని ఆశ్చర్యపోయారు. అక్కడి కట్టడాలపై ఆరా తీశారు. 2004 నుంచి ఈ బస్తీల్లో అక్రమ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయని తెలుసుకున్నారు. ఒక్కసారిగా నాలుకలు కరుచుకున్నారు. అక్రమ నిర్మాణాలను సహించమని గర్జించారు. అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణదారులందరికీ తాకీదులు పంపారు. వాళ్లు ఏమాత్రం స్పందించకపోవడంతో తమని వారు ఖాతరు కూడా చేయడం లేదని తెలుసుకుని మరింతగా మండిపడ్డారు. ఆ కోపంలోనే సిబ్బందిని వెంటబెట్టుకుని అక్రమ నిర్మాణాలపై వేటకు వెళ్లారు. వారం రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 125కి పైగా భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని అధికారుల దర్యాప్తులో తేలింది. అందుకే వాటిపైనే ముందుగా దాడులకు దిగారు. హెచ్ఎండిఏ లేఅవుట్లలో సంబంధిత గ్రామ పంచాయతీల నుండి G+2 భవనాలకు అనుమతులు తీసుకుంటున్న రియల్టర్లు ఏకంగా 5 నుంచి 7 అంతస్తులు కట్టేస్తున్నారు. ఇందుకోసం స్థానిక అధికారులకు కావలసినంత మేత వెళుతోంది. కేతిరెడ్డిపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, బడంగ్పేట్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించిన అధికారులు వాటి కూల్చివేతకు నడుం బిగించారు.
తుర్క చెరువు ఆయకట్టు భూముల్లో లేఅవుట్ మార్చేశారు. ఎగువన ఉండే బాచుపల్లి నుంచి వరద నీరు తురక చెరువులోకి చేరేది. ఈ చెరువు నిండగానే అక్కడి నుంచి కాలువ ద్వారా పాపయ్య కుంటకు నీరు వెళ్లాలి. కొంతమంది బిల్డర్లు ఈ కాలువలను పూడ్చివేసి వాటిపైనే రహదారులు నిర్మించారు. ఏళ్ల తరబడి ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టపగలే బాహాటంగా జరుగుతున్న అక్రమ కట్టడాలను ఎవరూ ఆపకపోవడం వల్లనే వాటిని కొనుగోలు చేసే మధ్యతరగతి ప్రజలకు అవి అక్రమ కట్టడాలో సక్రమ కట్టడాలో తెలియడం లేదు. జనాన్ని నిలువునా ముంచే కొందరు రియల్టర్లు అధికారుల చేతులు తడిపితే తమ అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారే ఉండరని అనుకున్నారు. ఏళ్ల తరబడి ఈ నమ్మకమే వారిని ముందుకు నడిపించింది. అందుకే అక్రమాలు పరంపరగా సాగిపోతూ వస్తున్నాయి. ఇలాంటి కట్టడాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుండి రకరకాల సదుపాయాలు అందుతున్నాయి. నీటి కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు, ఫోన్ కనెక్షన్లు అన్నీ ఈ అక్రమ కట్టడాలకు అందుతున్నాయి. వినియోగదారులు అపార్ట్మెంట్స్ కానీ ఇండివిడ్యువల్ ఇళ్లు కానీ కొనుగోలు చేసే ముందు అవి అన్ని అనుమతులు కూడి ఉన్నాయా లేవా అన్నది తేల్చుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని అధికారులు చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ప్రభుత్వ శాఖలు ఈ అక్రమ కట్టడాలకు నీరు, విద్యుత్, ఫోన్ కనెక్షన్లు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు? వీటినిచ్చే ముందు ప్రభుత్వ అధికారులు అవి అక్రమ కట్టడాలో కావో ఎందుకు తెలుసుకోలేదు అని జనం నిలదీస్తున్నారు. అన్ని పేపర్లు ఉన్నాయండి, అవన్నీ పర్మిషన్ ఉన్నాయని మాకు చూపిస్తేనే మేము కొనుక్కున్నాం సార్. అన్ని చూసే కదా బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇచ్చేది, అన్ని చూసే కదా గవర్నమెంట్ చూసే కదా చేస్తుంది. మరి అన్ని ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంత ప్రాబ్లం చేస్తారా మీరు? గవర్నమెంట్ వారం రోజులుగా కూల్చివేతలపై పడ్డ అధికారులు 12 బృందాలుగా రంగంలోకి దిగాయి. గత వారం రోజుల నుంచి డిమాలిషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొత్తం 12 టీమ్స్ పెట్టాడు సారు. దాంట్లో 4 టీమ్స్ ఏమో లీగల్గా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఒక 8 టీమ్స్ ఏమో ఈ డిమాలిషన్ కార్యక్రమంలో హైదరాబాద్ చుట్టూ 7 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నాయి. తర్వాత ఈరోజు అందులో భాగంగానే ఈరోజు నిజాంపేట మధురానగర్కి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, మన వెనకాలనే ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. అది ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు అడ్డగులు కడుతున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా కట్టి మేము కూలగొట్టే దాంట్లో మాకు 2 ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ డిమాలిషన్ చేయడం వల్ల ఇటువంటి ఇల్లీగల్గా మళ్ళీ డెవలప్మెంట్ చేయకుండా ఆగిపోతుందని ఒకటి. రెండోది ఏంటంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ అయితే ఎవరు ఉన్నారో, కొనుక్కుంటున్నారో వాళ్ళు కూడా కొనుక్కోబోయే ముందు డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇది పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళ హెచ్ఎండి నుంచి అనుమతులు ఉన్నాయా లేవా, ఇన్ని ఫ్లోర్ బిల్డింగ్స్ కడుతున్నారు, అవన్నీ చూసి కొనుక్కోవాల్సిందే విజ్ఞప్తి చేస్తుంది. అక్రమ కట్టడాల గురించిన సమాచారం అందగానే తాము వాటిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నామని హెచ్ఎండిఏ అధికారులు అంటున్నారు. అన్ని అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో అన్ని డిటెక్ట్ చేశాము. ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము, నోటీస్ సర్వ్ చేశాము. దాని ప్రకారం నోటీస్ అయితే ఇష్యూ చేసాము. ఫస్ట్ ప్రయారిటీ కింద ఆల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా వెనకాల ఉన్న 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది పర్మిషన్ ఎలాంటి లేదు. కాబట్టి మా కమిషనర్ గారు అయితే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా మేము మొత్తం స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకొని హెచ్ఎంజే మొత్తం జ్యూరిడిక్షన్లో అన్ని అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్ లేఅవుట్స్ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏళ్ల తరబడి ఈ సమాచారం ఎందుకు అందలేదనేదే ఇప్పుడు ప్రశ్న. గ్రామ పంచాయతీలకు G+2కి మించి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారం లేదు. అక్కడి అధికారులు కూడా G+2కే అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు ఏ విధంగా సాగుతున్నాయో పర్యవేక్షించే దిక్కు దివాణం లేవు. అందుకే రియల్టర్లు తమకు నచ్చిన విధంగా అంతస్తులపై అంతస్తులను అక్రమంగా పేర్చుకుంటూ పోతున్నారు. ఇళ్లు కొనేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తాము అందివచ్చిన ప్రతి వేదిక పైన ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని అధికారులు అంటున్నారు. జనరల్గా ఇట్లాంటి ప్లాట్లు కొనుగోలు చేసే వాళ్ళని ఇట్లాంటి ప్లాట్లు కొనుగోలు చేయొద్దని మేము ఆల్రెడీ అవగాహన కల్పిస్తున్నామండి. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నవి, గ్రామ పంచాయతీ వరకు ఎంతవరకు పర్మిషన్ ఉంటే మీరు తీసుకోవచ్చు అనేది మేము ప్రతి ఒక్క మీటింగ్లో కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి యాడ్స్ ఇవ్వడము, వాళ్ళని ఇట్లాంటి కొనుగోలు చేయొద్దని ప్రతి మీటింగ్లో మేము అవగాహన కల్పిస్తున్నాము. కొందరు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు మరీ దుర్మార్గంగా అక్రమాలకు తెగబడుతున్నారని అధికారులు అంటున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళకు కొన్ని రూల్స్ అనుసరించే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేది ఉంటుంది. వాళ్ళు 1000 స్క్వేర్ యార్డ్స్ లోపల G+2 వరకు, అది కూడా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో కానీ లేదంటే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లోనే కానీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు G+2ని అడ్డం పెట్టుకొని G+5 ఫ్లోర్స్ చేస్తున్నారు. ఇట్ ఈస్ టోటలీ ఇలీగల్. అది కొనుక్కునే వాళ్ళు కూడా చూసుకోవాలి. గ్రామ పంచాయతీకి G+5 ఇచ్చేది ఎక్కడ లేదు, పంచాయతీరాజ్ యాక్ట్లో కానీ హెచ్ఎండి యాక్ట్లో కానీ. దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. వీఆర్ గోయింగ్ టు డిమాలిష్ ఆల్ దీస్ థింగ్స్.
2004 నుంచి ఈ కాలనీల్లో అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలు సాగిపోతూ ఉన్నాయి. చాలా వరకు భవనాల్లో వాటిని కొనుగోలు చేసిన వారు వచ్చి నివసిస్తున్నారు కూడా. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు తల తాకట్టు పెట్టడానికైనా మధ్యతరగతి ప్రజలు వెనకాడరు. పైసా పైసా కూడబెట్టి తమ అవసరాలను మానుకుని ఇంటిని సొంతం చేసుకున్న వాళ్లు ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలని తేలడంతో లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి ఈ అక్రమాలను ఈస్ట్మన్ కలర్ సినిమా చూసినట్టుగా చూస్తూ కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు అందరూ ఈ పాపంలో భాగస్వాములే. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. తమ బాధ్యతలను పక్కన పెట్టి ఇన్నేళ్లు కాలక్షేపం చేస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు హఠాత్తుగా కళ్ళు నులుముకుని అక్రమ నిర్మాణాలను ఎందుకు కొన్నారు అని నిలదీయడం అన్నింటినీ మించిన దారుణం. రాష్ట్ర రాజధాని నగరంలో డ్రైనేజ్ కాలువలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేసి అక్రమ కట్టడాలు నిర్మించిన ఘోరంలో రాజకీయ నాయకులే అసలు విలన్లు. వారి తర్వాత అక్రమార్కులతో జట్టుకట్టే అధికారులు అసలు సూత్రధారులు. కానీ వారి పాపానికి నిలువునా మునుగుతున్నది మాత్రం మామూలు మనుషులు. ఈ అక్రమ లేఅవుట్లలో కానీ ఎక్కడ కూడా స్థలాలు కొనకూడదని చెప్పి అవగాహన కల్పిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనం పెద్ద భవనాలు గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్తో కేవలం 2 అంతస్తులకు మాత్రమే ఇచ్చిన అనుమతిని అడ్డం పెట్టుకొని 5-6 అంతస్తుల భవనాలు కూడా కడుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి మేము అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద హెచ్ఎండిఏ కూల్చివేత ప్రక్రియ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కానీ ఈ బిల్డర్లలో కానీ అలజడి రేగింది. ఈ మొత్తం అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ కొనసాగడం పట్ల కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి భవనాలు కడుతున్నాము, అయినప్పటికీ అధికారులు ఇది కూల్చడం పట్ల కొంత నోటీసులు ఇవ్వకుండానే కూల్చూస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్రమ లేఅవుట్లు మొత్తం హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో చాలా వరకు ఉన్నాయి. వాటిని నోటీసులు మొత్తం 12 టీంలు ఉన్నాయి. అందులో 4 టీంలు నోటీసులు సర్వ్ చేస్తున్నాయి. మరో 8 టీంలు కూల్చివేత ప్రక్రియలో నిమగ్నమయ్యాయని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. భవన నిర్మాణం అనేది రాత్రికి రాత్రి జరిగిపోదు. కొన్ని నెలల పాటు సాగే ప్రక్రియ అది. అలాంటి భవన నిర్మాణాలు అక్రమంగా సాగిపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. అక్రమ నిర్మాణాల పాపంలో అధికార యంత్రాంగానికి వాటా ఉన్నప్పటికీ అసలు ద్రోహం రాజకీయానిదే అంటున్నారు మేధావులు. అదే హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తంగా తయారు చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. వారం రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇప్పుడు కూలుస్తున్నారు సరే, అసలు ఇంతకాలం అధికారులు ఏం చేసినట్లు? 2004 నుంచే నిజాంపేట్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో లెక్కకు మించి అక్రమ కట్టడాలు నిర్మిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లయితే ఏడాదికి పైగా నిర్మాణం సాగుతూ ఉంటుంది. మరి అంతకాలం బాహాటంగా అక్రమాలు జరిగిపోతూ ఉంటే అధికారులు వాటిని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? హఠాత్తుగా ఇప్పుడే ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే మేధావులు సంధిస్తున్నారు. బిల్డింగ్ కట్టాలంటే మామూలుగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా 6 నెలలు అవుతుంది. G+5, G+6 కట్టాలంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల వరకు అక్రమ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్న అధికారులు అన్ని నేర్పి, ఆ బిల్డర్కి అన్ని నేర్పి, ఈ మాదిరిగా నువ్వు అప్లై చేయు, లేదా ఈ అడ్వకేట్ దగ్గరికి పోయి స్టే తెచ్చుకో, మేము కళ్ళు మూసుకుంటామని చెప్పి ఇప్పుడు పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంది. మున్సిపాలిటీ కమిషనర్ కానీ మంత్రులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితులలో కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి 50లలోనే పటిష్టమైన మున్సిపల్ చట్టం రూపొందింది. దాన్ని ఖచ్చితంగా అమలు చేసి ఉంటే సమస్యలే వచ్చేవి కావు. ఆ చట్టంలోని నిబంధనలను తుంగలోకి తొక్కి డబ్బుల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే అక్రమ నిర్మాణాలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మనకు ఒకటి మున్సిపల్ చట్టం ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఆఫ్ 1955 అని. దానికి అనుగుణంగానే మనకు బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ రూల్స్లో క్లియర్గా ఉంది ఎంత ఏరియా ఉంటే ఎన్ని అంతస్తులు కట్టచ్చు అని చెప్పి. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కుతూ అధికార యంత్రాంగం మొత్తము ఆ బిల్డర్స్తో కుమ్ముక్కైపోయి విపరీతమైనటువంటి అక్రమ కట్టడాలు వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ప్లేస్ యొక్క ధర బాగా పెరిగిపోయింది. ఉన్న 200 గజాలని 5 అంతస్తులు కట్టడం ఒకటి ఇక్కడ ఒక అలవాటుగా మారిపోయింది. సో ఇది ఇప్పుడు ఇవాళ నిన్న మొన్న జరిగింది కాదు, గత 20-25 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. 2014 ఎన్నికల తర్వాత 1,00,000 వరకు అక్రమ కట్టడాలకు సంబంధించిన నిర్వాహకులు వాటిని క్రమబద్ధీకరించాలని దరఖాస్తులు చేసుకున్నారు. అంటే అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టేసి కొంత డబ్బు ప్రభుత్వానికి పారేసి వాటిని సక్రమ కట్టడాలుగా మార్చేసుకోవడానికి అన్నమాట. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని అర్థం కాగానే సుపరిపాలనా వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఇలా క్రమబద్ధీకరించడం సరైంది కాదని, అక్రమార్కులను ప్రోత్సహించినట్లే అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించింది. 2015లో అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తామని బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. దాంతో ప్రభుత్వం సుమారుగా ఒక 3-4 వేల కోట్ల ఆదాయం వచ్చేది ఉండే. దాని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టుకు వెళ్ళి ఈ రెగ్యులరైజేషన్ తప్పు, ఇలా అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసినట్టయితే ముందు ఇంకా చాలా హైదరాబాద్ మొత్తం కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. అది ఒక ఎత్తు. అక్రమ నిర్మాణాల పాపం అంతా మున్సిపల్ అధికారులది మాత్రమే కాదు, అందులో వారికి కొంత పాత్ర ఉండొచ్చు. కానీ అధికారులను కూడా ఈ అక్రమాల వైపు నడిపించడంలో అసలు పాత్రధారులు సూత్రధారులు కూడా రాజకీయ నాయకులే అంటున్నారు సుపరిపాలనా వేదిక ప్రతినిధి పద్మనాభరెడ్డి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ఈ పాపంలో భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో ఇవాళ మాకు ఇక ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ఈ అక్రమ కట్టడాల గురించి 1,37,000 దరఖాస్తులు వచ్చినాయి. 1,37,000 దరఖాస్తుల్లో సగం మాత్రం తప్పకుండా ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్, నాలాల మీద కావచ్చు, చెరువులలో కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్లలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ రాజకీయ నాయకుల అండదండలతో చేసినారు. ఇది ఒక మున్సిపల్ సిబ్బందిని అని ఇది కాదు. కార్పొరేటర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎక్కడ బహుళంతస్తుల బిల్డింగ్ ఉన్నదంటే వాళ్ళ మనుషులు వచ్చేస్తారు, అన్న రమ్మన్నాడు అంటారు, ఫ్లాట్కు ఒక్కొక్క ఫ్లోర్ కింద అని తీసుకోవడం జరిగింది. ఈ పాపం అంతా ఒక అధికారుల నెత్తి మీద పెట్టడం లేదు, పాపంలో రాజకీయ నాయకుల భాగం కూడా చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు దొంగకు తేలిగుట్టిన పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రజల నుంచి వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఈ రాజకీయ నాయకులు, అట్లాగే అధికారులు ఇప్పుడు కూలగొడుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. నిబంధనలకు పాతర వేస్తూ అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తే అధికారులను దారికి తీసుకురావాలంటే చట్టంలో సవరణలు తీసుకురావాలని పద్మనాభరెడ్డి సూచిస్తున్నారు. ప్రస్తుతం పాలకులు బెదిరిస్తున్నట్లుగా అధికారులను అరెస్టు చేసే కంటే వారిలో భయాన్ని పాదుకొల్పే సవరణలే మంచిదని ఆయన అంటున్నారు. జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులకు ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఈ వారం దినాలు ఏదో చేస్తారు, తర్వాత షరా మామూలే ఎక్కడిదక్కడ అయిపోతారు. దీనికి మేము ప్రభుత్వానికి ఇచ్చే సూచన ఏంటంటే చట్టాన్ని అమెండ్ చేయండి. జిహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తంగా ఇంటిగ్రేటెడ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలే పనిచేసే ఉద్యోగులు ఆదిలాబాద్కు, నిర్మల్కు, కరీంనగర్కు పంపే ఒక వెసులుబాటు దాంట్లో ఉన్నట్టయితే భయం కలుగుతుంది. అంటే మేము తప్పు చేసినట్టయితే దూర ప్రాంతాలకు మమ్మల్ని పంపుతారు అని చెప్పి ఇప్పుడు ఏదో పేపర్లలో వస్తున్నది, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అది ఇదని. అరెస్ట్ చేస్తే ఏ సెక్షన్ కింద చేస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో జరిగింది వాళ్ళ యొక్క నిర్లక్ష్యము, తర్వాత అధికారం లోపల వాళ్ళ దుర్వినియోగం చేసినారు. అంతేగాని ఒక క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. అలా పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే, తప్పు చేస్తే తప్పుకు తగ్గట్టు శిక్షించండి, కానీ అరెస్టులు అవన్నీ పర్వం పెట్టకుండా చక్కగా ఈ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. మొన్న సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిసి అక్రమ నిర్మాణాలు ముంపుకు గురై వందలాది మంది నానాయాగి చేస్తేనే కానీ అధికారులు అసలు ఇటువైపు చూడనే లేదు. దీనిపై అందరూ గొడవ చేస్తే ఓ వారం రోజుల పాటు హడావుడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. మొన్న నాసిరకం నిర్మాణం కారణంగా ఫిలిం నగర్ నిర్మాణం కుప్పకూలిన తర్వాత చూస్తే అసలు దానికి అనుమతే లేదని తెలిసింది. సికింద్రాబాద్ లో చంద్రలోక్ కాంప్లెక్స్ భవనంలో కొంత భాగం అమాంతం కూలడంతో ఓ పౌరుడు మృతి చెందాడు. ఆ వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అంటే అధికారులు అప్రమత్తమై తమ విధులు తాము చెయ్యాలంటే ఎవరో ఒకరు ఏదో ఒక ప్రమాదంలో పోవాలా, లేక ఏదో ఒక భవనం అమాంతం కుప్పకూలాలా? దీనిపై అధికారులను ఆరా తీస్తే వారి నుండి సరైన సమాధానాలే ఉండవు.
ఏదైనా భవన నిర్మాణం జరుగుతుంటే దానికి ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్నది అధికారులు ముందస్తుగానే గుర్తించగలిగితే అప్పుడే ఆ నిర్మాణాలను ఆపేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు అధికార యంత్రాంగం. ఇక అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు రాజకీయ నేతల పాపమే. రియల్టర్లతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని అంటున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు అధికారులు సిబ్బంది అక్రమాలకు పాల్పడితే మొత్తం మున్సిపల్ వ్యవస్థ అంతా అవినీతిమయం అంటే ఎలాగా అని వారు నిలదీస్తున్నారు. ప్రస్తుతం వారం రోజులుగా అనుమతులు లేని నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఇలా కూల్చివేసే కంటే వీటిలో నాణ్యమైన నిర్మాణం ఉన్న భవనాలను స్వాధీనం చేసుకుని వాటిని ఆసుపత్రులు లేదా విద్యా సంస్థలకు కేటాయించడం మంచిదంటున్నారు సుపరిపాలన వేదిక కన్వీనర్ పద్మనాభరెడ్డి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. కేవలం కబుర్లు చెప్పడం తప్ప అధికార యంత్రాంగం అక్రమాలను అరికట్టడానికి పకడ్బందీగా తీసుకున్న చర్యలు లేవని మేధావులు అంటున్నారు. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికార యంత్రాంగం భవిష్యత్తులో అసలు అక్రమ నిర్మాణాలు అనేవి లేకుండా చర్యలు తీసుకుంటుందా అన్నది మేధావుల ప్రశ్న. పిల్లి గుడ్డిదైతే ఎలక సెటైర్ లేసిందట. అలాగే ఉంది హైదరాబాద్లో అక్రమార్కుల పరిస్థితి. అక్రమ కట్టడాలు కట్టుకుపోతున్నా అధికారులు నోరు మెదపరు, పాలకులు పట్టించుకోరు, ఎవరు ఏమనరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అక్రమం వెలుగులోకి వస్తే మాత్రం అందరూ కలిసి చాలా హడావిడి చేస్తారు. అది కూడా ఒక వారం 10 రోజుల ముచ్చటే. ఆ తర్వాత అక్రమాలు యథాతథం, అన్యాయాలు యథాతథం, ఎవరు ఆపరు. అదే అక్రమార్కులకు కొండంత బలంగా ఉంటుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.